ఆ గొర్రెల కాపరికి 45 సంవత్సరాలు, ఇంచుమించు వయసు కూడా అయిపోయింది. ఆయన ఓ దారిని పోయే వ్యక్తి. రోడ్డు మీద గొర్రెలు కాసుకునే పరిస్థితిలో బైక్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనను పట్టుకొని 18 ఏళ్ల పిల్లోడి జీవితాన్ని నాశనం చేస్తారా? ఇది వైసీపీ అధ్యక్షుడు జగన్ గారి ప్రశ్న. బాధితుడికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష నేత నిందితుడిని జగన్ హక్కును చేర్చుకోవడంపై జనం ముక్కును వేలేసుకుంటున్నారు. జగన్ తీరుపై సర్వత్రా చర్చ జరుగుతుంది. సార్ కృష్ణాంజలి గారు, నాకు ఇదేం పెద్ద సర్ప్రైజింగ్ కాదు, కానీ ఈ మాటలే సార్, అంటే ఆయన ఎవరిని పరామర్శిస్తారనే దాని మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాయి కదా, అనవసరం ఇక దాని గురించి చర్చిపోయి పెద్ద. కానీ మాట్లాడే అంటే ఒక హ్యూమానిటీ అనేది ఉంటుంది కదా, ఒక హ్యూమిలిటీ ఉండాలి. ఒక సమాజంలో మనం మనుషుల మధ్య ఉంటున్నాము, వాడుక భాష ఎలా ఉండాలనేది దారిని నిజంగానే ఆయన పేరు కూడా దాని అంట, దారిని పోయిన దాని అంటారు కదా, అట్లాగూ ఎంత తీసి పారేసినట్టు మాట. నేను సర్ప్రైజ్ అయ్యాను అసలు, నేను అది చూస్తున్నప్పుడు లైవ్, నా చెవులు నేను సరిగా వింటున్నానా లేదనేది. 40 సంవత్సరాలకి వయసు అయిపోయింది అంటున్నారు ఆయన. 45 కూడా కాదండి సార్, ఇప్పుడు ఆయన వయసు ఇప్పుడు పెద్ద చర్చ అయింది. 38 సంవత్సరాలేనంట అతనికి. ఒక నెలల పిల్లవాడు, ఒక 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు ఇంకొక పిల్లలు ఉన్నారు. వెరీ యంగ్. 45 తీసుకున్నా కానీ 45 సంవత్సరాలు అయిపోతే అయిపోవడం ఏంటండి, అంత అయిపోయిందంట, వయసు అయిపోయిందంట, దారిని పోతా ఉంటే ఏదో తగిలిందని చాలా సింపుల్గా చాలా ఈజీగా తీసేయటాన్ని ఆయన అనుకోకుండా ఆయనకి భాష మీద పట్టు లేకపోవటం వల్ల వచ్చినటువంటి మాటలుగా పరిగణించాలా, లేదంటే ఆయన యొక్క ఆలోచన తీరు, లేదంటే కనుక ఆయనకు విషయం పట్ల ఉండేటువంటి అవగాహన ఆ రకంగానే ఇవ్వడం, లేదంటే నాకు నా పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా నాకు అనవసరం అని చెప్పేసి ఒక భావనగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని కానీ, లేకపోతే భాష మీద పట్టు లేకుండా మాట్లాడుతున్నారని కానీ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అతనికి పేదవాళ్ల ప్రాణం అంటే లెక్కలేనితనము అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు 45 ఏళ్ల ముసలాయన చచ్చిపోతే ఏంటి అనేటువంటి విధంగా మాట్లాడారంటే, కనీసంగా మన జీవన ప్రమాణాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో 120 ఏళ్ళు బతికేదానికి అవకాశం ఉంది. 100 ఏళ్ళు బతికినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బతుకుతున్నాడు 100 ఏళ్ళు బతకటం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మామూలు ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు ఇవి నేపథ్యంలో 80 ఏళ్ళోళ్ళు కూడా హాయిగా మనల్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు కూడా హాయిగా యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితులు, అటు నరేంద్ర మోడీ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, మిగతా వాళ్ళకి. ఇప్పుడు మీరు అదే విషయాలు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గురించి కూడా ముసలోడు అది ఇది అని కూడా మాట్లాడిన సందర్భాలు చూసాం. చంద్రబాబు నాయుడు వెళ్ళేమో రైతులు వాళ్ళ పరామర్శనానికి వెళ్ళి పొలం గట్లు పైన గట్టులు దూకుతున్నాడు, కాలువలు దూకుతున్నాడు. ఇతనేమో కూర్చోవాలంటే నుంచోవాలంటే ఆపసోపాలు పడేటువంటి పరిస్థితి. అదే ఆయన నోటికి వచ్చింది మాట్లాడేటువంటి స్వభావం కరెక్ట్ కాదు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు 45 ఏళ్ళు ఆయన చనిపోతే ఏంటి అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, కనీసంగా అతను చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు, ఆయన యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి, అతను ఆ కుటుంబానికి బ్రెడ్ ఎర్నర్, అతను వెళ్ళి రోజువారీగా జీవాలని అంటే గొర్రెల్ని కాస్తి వచ్చేటువంటి డబ్బులతో బతికేటువంటి కుటుంబం అది. అలాంటి వ్యక్తి చనిపోవటం వల్ల ఇప్పుడు ఒక మనిషి చనిపోవటం కాదండి, ఆ కుటుంబం ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశం కాదండి, కుటుంబం మొత్తం ఈ రోజున రోడ్డును పడేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఒక గొర్రెల కాపరి చనిపోయిన తర్వాత ఆ తల్లి పిల్లలకి తిండి పెట్టుకునేటువంటి పరిస్థితిలో పాలల్లో బ్రెడ్ అంటే లేకపోతే బిస్కెట్ కానీ ఇట్లా కలిపి ఇవ్వగలిగినటువంటి పరిస్థితి లేక ఆ బిస్కెట్లు నీళ్లలో కలిపి ఇస్తున్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఎవరికైనా ఎంత బాధేస్తండి. ఇప్పుడు జరిగింది, ప్రమాదం జరిగింది, కావాలనే చిదిరి అప్పలరాజు కొడుకు చంపేశాడని ఎవరు అనలేదు కదా. ఇక్కడ సమస్య అంతా ఏమొచ్చింది, రోడ్డు యాక్సిడెంటే. చనిపోయిన తర్వాత రెస్పాండ్ అయినటువంటి తీరేంటి అని. 18 ఏళ్ళు అంటే అతను మేజర్ కదా, నేరం ఎవరు చేసినా నేరమే. అసలు 18 ఏళ్ళ లోపు చేసినా సరే జువెనైల్ యాక్ట్ కింద వాళ్ళు కూడా శిక్షార్హమైనటువంటి అంశమే కదా. అతను ఆల్రెడీ మేజరు. మీరు తప్పు చేసింది ఎక్కడ, ఈ సిదిరి అప్పలరాజు తన కుమారుణ్ణి నిందితుడు నుంచి తొలగించేసి వేరే వాళ్ళని ఆ నిందితుడిగా పెట్టడం అనేటువంటి అంశం ఇక్కడ నేరానికి సంబంధించినటువంటి విషయంలో కొడుకు నేరం చేశాడు, తండ్రి కూడా నేరం చేశాడు. తండ్రి మాజీ మంత్రి,
మాజీ మంత్రి, చట్టాల గురించి తెలిసినటువంటి వాడు, బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈ విధంగా చేశాడు అని అంటే కేసు పెట్టుకు ఏం చేస్తారు? సన్మానం చేస్తారా? కేసు పెట్టకుండా ఎలా ఉంటారు? కేసు పెట్టాలి. కేసు పెట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో నువ్వు వెళ్ళావు, చిదిరి అప్పలరాజును పరామర్శించడం, వాళ్ళ కొడుకును పరామర్శించడం, నిందితులను పరామర్శించడం, ఈ విధంగా ఓదార్పు యాత్రలు చేయడం. జగన్మోహన్ రెడ్డికి ఓదార్పు యాత్రలు అంటే మహా ఇష్టం అండి. ఎందుకు అనంటే అతనికి ఓదార్పు యాత్రలో పేటెంట్ హక్కులు అతనికే ఉంటాయి. బహుశా గిన్నీస్ రికార్డు లాంటివి ఏదైనా ఉంటే అతనికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఓదార్పు యాత్రలతో. వాళ్ళ నాన్న చనిపోయాడంటే పేరుతో ఆయన ఓదార్పు యాత్రలు చేసి నాయకుడు ఎస్టాబ్లిష్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. అందుకని ఆయన ఏమనుకున్నా అంటే ఈ ఓదార్పు యాత్రలో నన్ను ఒక పార్టీ పెట్టుకునేటువంటి విధంగా చేసి, నన్ను ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి, కాబట్టి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఓదార్పు యాత్రలే కరెక్ట్ అనేటువంటి దాని మీద జైలు ఇది ఇప్పుడు ఓదార్పు యాత్రలో లేని సమయంలో జైలు యాత్రలు చేస్తా ఉంటాడు. జైల్లోకి పోయినటువంటి వాళ్ళని పరామర్శిస్తాడు. ఇప్పుడు ఆయనకి ఎవరైనా సరే అమాయకుల్లా కనిపిస్తారండి. ఏది ఈ విధంగా యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్ లో నిందితులను మార్చినటువంటి వాళ్ళు అమాయకులు. అదే విధంగా ఈవీఎంలు పగలగొట్టి పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టినటువంటి వాళ్ళు అమాయకులు. నోట్లో ఏలు పెడితే కొరకలేనటువంటి వాళ్ళు. ఈ విధంగా అమాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళే దొరుకుతారు ఈయనకి. ఈ విధంగా జైలు యాత్రలు, ఓదార్పు యాత్రలు జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేయాలనుకున్నాడో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడా అంటే లెక్కేయటానికి జైలు యాత్రలు ఉన్నాయి. అదే విధంగా రైతుల పేరుతో కొన్ని ర్యాలీలు చేయటం, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ని పెంచుకున్నటువంటిది. ఇదో చూడండి లక్షల మంది వస్తున్నారు అది ఇది అని చెప్పేటువంటి విధంగా నిన్న వెళ్ళాడు. ఏం చేశాడు? వెళ్ళింది ఎందుకు వెళ్ళింది? జైలుకి వెళ్ళి చిదిరి అప్పలరాజును పరామర్శన. కనీసం అప్పలరాజును అన్న పరామర్శించావా? అది కూడా లేదుగా. నువ్వు 5 గంటల లోపు వెళ్ళకపోతే నీకు ఆ విధంగా ములాఖత్తు ఉండదు జైల్లో అనేటువంటి విషయం. 4 గంటలకు రోల్ కాల్ ఉంటది. మొత్తం ఖైదీలందరినీ లోపలికి పంపిస్తారు బ్యారక్ లోకి. 5 గంటల తర్వాత ఎవరిని అలౌ చేయరు. ఇప్పుడు 16 నెలల జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ములాఖత్ రూల్స్ తెలియవా? అంటే జగన్మోహన్ రెడ్డికి సిదిరి అప్పలరాజును పరామర్శించే లక్ష్యం కాదు. అక్కడ జనాభా వ్యవహారము, ఇదిగో చూడండి జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది వచ్చారో ఏంటో అని చెప్పుకోవాలనేటువంటి తాపత్రయం. నేను అడుగుతాను ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సార్, జగన్మోహన్ రెడ్డి అయినా మీరు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి అసలు ఎంత మంది వస్తున్నారు జనం, జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు, అది ఇది సీఎం అని అడుగుతున్నారు, అది ఇది అని చెప్తున్నారు. మీరు గమనించండి, 2019లో ఆ రోజున ఒకసారి అవకాశం ఏమంటే 34 ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లలో 28 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా గెలిపించారు. గెలిపించిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అన్న అన్ని మొత్తం ఉత్తరాంధ్రకి గుండు కొట్టినటువంటి పరిస్థితి ఉంది అక్కడ కొండలకు కూడా. దీంతో ఏం చేశారు? 34 సీట్లలో 2 అంటే 2 మిగిలినండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో. మీరు మొన్ననే కదా నిన్ను ఘోరంగా ఓడించింది, ఉత్తరాంధ్ర ప్రజలు చీకొట్టింది. ఇప్పుడు 2 ఏళ్లలో నువ్వు వెళ్ళి బెంగళూరులో నువ్వు తపస్సు చేస్తుంటే కళ్ళు మూసుకొని నువ్వు ఇప్పుడు వస్తున్నావని నేను బ్రహ్మరథం బట్టి నేను ముఖ్యమంత్రిని చేయడానికి ఉత్తరాంధ్ర వాళ్ళు పిలుస్తారా? ఎందుకు ఈ పిచ్చి పనులన్నీ? ఈ విధంగా చేసుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? పోనీ నువ్వు చంపేసినటువంటి వాళ్ళ పరామర్శకి వెళ్తున్నాను, ఆ సందర్భంలో మరి ఓకే సార్ మీ పాయింట్ అని మరి వచ్చిన వాళ్ళంతా ఎవరు సార్? మరి నిన్న మరి బ్రహ్మరథం పట్టారని చెప్పేసి అక్కడ క్లియర్ కనపడుతుంటే మీరేమో అంత భారీ ఎత్తున ఓడించిన తర్వాత బ్రహ్మరథం ఎట్టబడతారు, నువ్వు సీఎం కావాలని ఎలా కోరుకుంటున్నారంటే మరి వచ్చిన వాళ్ళంతా ఎవరు అక్కడ? ఖచ్చితంగా వచ్చారు, జనం ఉన్నారు. ఏమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసింది కాదు, ఏమీ కాదు. వీళ్ళందరినీ ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు కావాలో టార్గెట్లు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా తెచ్చుకున్నందువల్ల ఏం ప్రయోజనం ఉందని నేను అడుగుతున్నాను. మీరు ఆల్రెడీ 40% ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఒక 25%, 28% మిగిలి ఉన్నారు. ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళతో జైలు కొట్టించుకొని ముద్రగడ్డ పద్మనాభం చనిపోతే అక్కడ మీరు ముఖ్యమంత్రి అని అనిపించుకొని, ఇక్కడ రోడ్డు పక్కన ఇవన్నీ అనిపించుకొని ముఖ్యమంత్రి అయిపోతావా జగన్మోహన్ రెడ్డి? కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడు అవ్వు అని నేను అడుగుతున్నాను.
ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం. ఎందుకు అనంటే ప్రజల తరపున ఏమైనా మాట్లాడితే పోట్లాడితే ఏమన్నా ప్రజలకి ఏమైనా మేలు జరిగిద్ది అనేటువంటిది నా బాధ. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళు పులుసులో కలిసిపోతే ఏమైంది, ఓడిపోతే ఏమైంది, వాళ్ళు రేపు పొద్దున శంకరగిరి మాన్యాలు పట్టిపోతే ఎవరికి ఏమైంది, వాళ్ళు లేకపోతే ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా నష్టం అయిద్దా? వాళ్ళు కాదు ఇంకోళ్ళు వస్తారు ప్రత్యామ్నాయంగా. వాళ్ళు కనీసంగా ప్రతిపక్షం యొక్క మాకు మీ ప్రజల ప్రతిపక్ష హోదా ఇవ్వాల. వీడు 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి, మీరేగా ప్రతిపక్షం. కనీసం ప్రజల తరఫున ఆలోచించండి. ఊరికే బెంగళూరులో కూర్చోవటం, వచ్చి ఇక్కడ తాడేపల్లిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, అసెంబ్లీకి రావు. అదే విధంగా నువ్వు 5 ఏళ్ళు తపస్సు చేయాలని నిర్ణయించుకొని ఉన్నావు కళ్ళు మూసుకొని. ఇక వచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తే ర్యాలీ చేయాలండి. అది ఎవరన్నా చచ్చిపోవాలి, లేకపోతే జైలుకు పోవాలి, ఒక ర్యాలీ చేయాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని అరవాలి. ఏంది పిచ్చి పని ఏందని నాకు అర్థం కావట్లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం. జగన్మోహన్ రెడ్డిని భవిష్యత్తులో ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల నుంచి దూరంగా వెళ్తున్నారనేటువంటిది నా ఆవేదన. ఒక ప్రతిపక్ష నాయకుడుగా రాజకీయ పార్టీకి వాళ్ళు ఏమైపోయినా అది వాళ్ళ ఇష్టం. ఒకసారి మనం చెప్పడం కాదు, ఆయన మాట్లాడింది అందరూ చూశారు, కానీ ఆయన చాలాసేపు మాట్లాడారు. దాంట్లో హైలైట్స్ ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. హత్య 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ మనిషి ఈజ్ జస్ట్ పెడస్ట్రన్, ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న మొయినుద్దీన్ గారు, జోక్స్ అపార్ట్, ఎంత అమానవీయంగా ఉన్నాయంటే ఆ మాటలు. 45 సంవత్సరాలకు వయసు అయిపోయిందా? ఎక్కడ డెఫినేషన్ సార్ ఇది? ఆయన 38 ఏళ్ళనే అంట. సరే 38 కాదు, 45 కాదు, 50. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మనకు అందరం కూడా చిన్నపిల్లలేం కాదు కదా, మనకు కూడా వయసు వచ్చేసింది. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి డెఫినేషన్ ప్రకారంగా అయిపోయిందా? వయసు అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారికి 7 సంవత్సరాల క్రితం వయసు అయిపోయిందా? ఆయనకి 52, 53 అనుకుంటారు. మరి ఇంకెందుకు ఇంకా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కృష్ణానీల్ గారు అన్నట్టు అసలు వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి. అసలు వ్రతం ఏంటి, ఫలితం ఏంటి, వెళ్ళింది ఏంటి, దేనికోసం? పరామర్శించడానికి. దానికి ఒక పర్టికులర్ జైలు ప్రొసీజర్ ఉంది, అదే ములాఖాత్ అంటారు. దాని పర్టికులర్ టైము. ఓ పక్కన టైం అయిపోతుందని తెలుసు, అయినా కూడా మీ ప్రయారిటీ ఏంటంటే, యువర్ ప్రయారిటీ ఈజ్ ఓన్లీ టు షో ఆఫ్. కొత్తగా మీరు చూపించాల్సిన అవసరం ఏముంది? మీకు అంటే మీకేమన్నా ఒక అభద్రతా భావం ఏమైనా ఉందా? బలం తగ్గిపోయిందని, లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ప్రజలు రావటం తగ్గిపోయారని చెప్పేసి ఏమన్నా అభద్రతా భావంతో ఈ మొబిలైజేషన్ కార్యక్రమం కోసం అయితే ములాఖాత్ ఎందుకండి? 11 గంటలకి దిగి సాయంత్రం 5:30 తర్వాత వెళ్ళారంటే ములాఖాత్ టైం అయిపోతుందని చెప్పేసి సీనియర్ లీడర్లు ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసే టైం అయిపోతుంది తెలిసి కూడా. సరే, ఇప్పుడు నేనేమంటానంటే, దానయ్య కుటుంబం పట్ల సానుభూతి లేదు, సీదిరి అప్పలరాజు పట్ల కూడా సానుభూతి లేదు. సీదిరి అప్పలరాజును పరామర్శించాలి, లేదంటే ములాఖత్ పేరిట ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి తన ప్రభావాన్ని, తన బలాన్ని, లేకపోతే తన బల నిరూపణని తన యొక్క స్లోగన్స్ మధ్య ఉబ్బి తబ్బిప్పైపోవడానికే పెట్టాడంట. 2 కుటుంబాలను అవమానించాడంట. కాదంటారు మీరు? సార్ ఇప్పుడు నాకు చెప్పారు కదా, నెగ్లిజెన్స్ ఆఫ్ క్రైమ్ 304A, దాంట్లో ఉరి శిక్ష లేరుగుదా సార్? యావజ్జీవ కారాగార శిక్ష వేరుగుదా? నేనేమంటున్నాను, రోజుకు దాని గురించే కదా, దాని గురించే మీరు వెళ్ళండి, దాని గురించే వెళ్ళండి. మిమ్మల్ని నేనేం ఆపటం లేదు, వెళ్ళండి సార్. కాదు, అన్యాయంగా కేసులు పెట్టారు, సెక్షన్లు పెట్టారని వాదించండి, కానీ మీరు వెళ్ళిన పని అయ్యిందా అంటున్నా నేను. సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని, సీదిరి అప్పలరాజుని పలకరించకపోవడం మూలంగా, ములాఖాత్ మీరు అటెండ్ కాకపోవడం మూలంగా ఒక బీసీ మత్స్యకార నాయకుడు సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని అవమానించారు. ఒక గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని అవమానించారు. కాదా అంటున్నా నేను. సురేష్ సార్, అక్కడికే వస్తున్నా. ఆ కుర్రోలు యాక్సిడెంట్ జరిగింది,
జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాక్సిడెంట్ ఎక్కడ సమర్థించలేదు. తప్పు జరిగింది అని చెప్పారు, తప్పు జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం నెగ్లిజెన్సీ ఆఫ్ క్రైమ్ కింద 304A కింద తీసుకుపోయి మీరు పూర్తి కుటుంబాన్ని జైల్లో పెడతారా సార్? భారతదేశంలో ఎక్కడ జరిగిందా? ఇది కావాలని జరిగింది. ఇక్కడ కుట్రపూరితంగానే అక్కడ యాక్సిడెంట్ జరిగింది నిజమే, ఆ పేద వ్యక్తి చనిపోయింది నిజమే. అయితే దీన్ని రాజకీయంగా వాడుకుంటూ అక్కడ లోకల్ టీడీపీ నాయకులు చేసిన కుట్రలో భాగమే ఇది. లేకుంటే ఏంటి సార్ తీసుకుపోయి జైల్లో పెట్టడము? ఈ రోజు అంటున్నారు వేలాది మంది వచ్చారు సార్, అభిమానంతో పేదల వ్యక్తి పేదల పాలిటి పెన్నింది సార్. మీరు కుట్ర అంటున్నారు కదా, మీరు కుట్ర అంటున్నారు కదా, మీరు కుట్ర అంటున్నారు కదా. మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం కూల్ డౌన్ మొయినుద్దీన్ గారు కూల్ డౌన్, లిజన్ టు మీ. కుట్ర అంటున్నారు కదా, కుట్రపూరితంగా వ్యవహరించింది. అక్కడ సాక్ష్యాలను తారుమారు చేసి వేరే వ్యక్తిని అక్కడ క్రైమ్లో తీసుకొచ్చినది, ఆ రకంగా కుట్ర కోణాన్ని రచించింది సిదిరి అప్పలరాజు. అందు గురించి కదా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? యాక్సిడెంట్ గురించి కాదు ఇక్కడ చేసింది, యాక్సిడెంట్ గురించి కాదు. మేము కూడా మాకు కాస్త హిట్ అండ్ రన్ కేసు కింద దీన్ని బుక్ చేశారు. రెండోది, అక్కడ ఉన్నటువంటి మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ ని మార్చేసేసేసి అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ వాతావరణాన్ని మార్చేసి లేని వ్యక్తిని అక్కడ తీసుకొచ్చేసి అతను ఆ యాక్సిడెంట్కి బాధ్యుడిగా చూపించడానికి ప్రయత్నం చేశాడు. బీయింగ్ ద ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ పర్సన్. అందు గురించి ఆయన మీద కేసులు పెట్టొద్దా? అరెస్ట్ చేయొద్దా? సురేష్ స్టార్ చిన్నపిల్లకాయలు వాళ్ళు తెలుసు, భయపడిపోయింటారు. ఇంటికి పోయి ఏదో చెప్పేసి ఉంటారు, ఏదో జరిగింది ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడానికి యాక్సిడెంట్ ని నెగ్లిజెన్స్ ఆఫ్ క్రైమ్ కింద చెప్పారు. ఒక యువత భవిష్యత్తు ఉన్న వ్యక్తిని ఈ విధంగా టీడీపీ రాజకీయం చేసి అతని జీవితాన్ని నాశనం చేస్తారా? మనుబోలులో జీవితం నాశనం అయిపోయింది దానయ్య కుటుంబం సార్. ఈ కుర్రోడిదే ఉంది. ఎలాగో బెయిల్ వచ్చింది అతని జీవితం ఎక్కడ నాశనం అయింది? శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆగండి, ఏం మాట్లాడుతున్నారు మీరు సార్? మొయినుద్దీన్ గారు, మీ పార్టీ ప్రజాప్రతినిధులు, ఈ అధికార ప్రతినిధులు అంటే నాకు గౌరవం ఉంది. మీరు మీ పార్టీ నాయకుడు ట్రాప్ లో పడి మీరు కూడా ఎవరు బాధితులు కాదు అనే దాన్ని మీరు మర్చిపోతే గనక మీ పట్ల కూడా అంతే రకమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది. వ్యక్తిగతంగా కూడా అది గమనించండి. ఒక చిన్న మాట సార్, మనుబోలులో ఆ ఎస్సీ కుర్రోడు దొంగతనం కేసు చెప్పేసి నాకు తెలియదు అంత ఏదో చేశారు, అతని దగ్గర రికవరీ అయిపోయింది, అంతా అయిపోయింది. వాళ్ళ భార్య 6 నెలల గర్భవతి సార్. తీసుకుపోయి లాకలు చంపేసి తీసుకొచ్చి డెడ్ బాడీ బయట పారేస్తారు. ఒక్క నిమిషం మీకు పాపం పిల్లోడు జాలి ఈ రకమైనటువంటి భావన ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఒక్కసారి ఆ బాధితుల యొక్క ఫ్యామిలీ బైట్స్ ప్లే చేయండి ప్లీజ్. చనిపోయినాడు మా మేడం బతుకుతాము. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా అక్కడ 10 రూపాయలు లేదు. మాకు దిక్కు ముక్కు లేదు, మాకు అవులు లేరు, మాకు దిక్కు లేదు. మా ఆయన చనిపోయినాడు మా మేడం బతుకుతాము. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా అక్కడ 10 రూపాయలు లేదు. అటువంటి కుటుంబం దగ్గర ఎస్ కరెక్ట్ మీరు ఆగండి. అదే పనిగా మాట్లాడటం ఉపయోగం లేదు. వినండి, ఇప్పుడు ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయా? జరుగుతాయి, కాదంటం లేదు. అలాగే మీరు అన్నట్లుగా ఏంటంటే రూల్ ప్రకారం కూడా పోకుండా కొంత అవుట్ సైడ్ ది స్టేషన్ సెటిల్మెంట్లు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, కాదంట్లా. అక్కడ కూడా మానవీయమే, అక్కడ కూడా ఇన్హ్యూమన్ నేచరే. 1,00,000 రూపాయలు ఇస్తాము, మీ ఆవిడ్ని ఎవరైతే చనిపోయాడో అతని భార్యని వీళ్ళ ఇంట్లో పాచి పని కోసం రమ్మంటాడా? How dare he say that? How dare he put the proposal in front of them? ఎలా కనబడుతున్నారు మీకు? అందుకనే తగిన శాస్తి, అందుకనే నన్ను జగన్మోహన్ రెడ్డి తగిన శాస్తి చేశాడు. తెలుసో తెలియకో అందు గురించే తగిన శాస్తి చేశాడు. వచ్చి ములాఖతులు పలకరించకుండా. లేదంటే ఎలా కనబడుతున్నారు మీకు? ఎస్, ఇప్పుడు వాళ్ళు అన్నారు పార్టీలతో సంబంధం లేదు. ఆగండి,
పార్టీలతో సంబంధం లేదు, వాళ్ళకి 5 లక్షల రూపాయలు లేదు నష్టపరిహారం వెళ్ళిందంట. వాళ్ళ తల్లికి ఉన్నటువంటి జ్ఞానం లేదు. ఆ తల్లి ఏముంటుందో తెలుసా? ఎంతవరకు చదువుకుందో లేదు. ఇప్పుడు నేను ఇస్తా 1 లక్ష కాదు. ఆగండి, వినండి, ఇప్పుడు ఆగండి. నా దగ్గర డబ్బులు వినండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 1,50,000 నేను ఇస్తాను. సీదిరి అప్పలరాజు యొక్క భార్య వచ్చి మా ఇంట్లో పాచి పని చేస్తా అని చెప్పేసి అడిగిందని చెప్పేసి వార్తలు ఉన్నాయి. సిగ్గుపోయింది, సిగ్గుండాలి. అందు గురించే సమాజంలో పెద్ద మనిషి, డాక్టర్ చదివాడు, గొప్ప పండితుడు, చిన్నప్పుడు ర్యాంక్ సంపాదించాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడని గొప్పలు చెప్పుకుంటాం కాదు, మన ప్రవర్తనలో కనపడాలి. ఇదే అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిని అసెంబ్లీలో పట్టుకొని ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది అని చెప్పేసి మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ఒక చరిత్ర, అతనికి ఉన్నటువంటి ప్రవర్తనని తెలియజేస్తుంది. కాబట్టి సీదిరి అప్పలరాజు గురించి మీరు ఎంత ఆయన డిస్టెంట్ మెయింటైన్ చేసుకుని అంత బెటర్. మీకు లేకపోతే ఊరేగండి, భుజాన్ని వేసుకుని ఊరేగండి. ఎవరు కాదన్నారు? విజయ్ కిరణ్ గారు టీడీపీ వాళ్ళ జీవితాలు కోరుకుంటుంది సార్. విజయ్ కిరణ్ గారు నాకు క్లారిటీ ఇవ్వండి. విజయ్ కిరణ్ గారు నాకు క్లారిటీ ఇవ్వండి. పోలీసులు ఏమైనా అత్యుత్సాహం ప్రదర్శించి ఒకటి నిర్లిప్తగా ఉన్నారు, దానికి సస్పెండ్ కూడా అయ్యారు. అక్కడ ఏదో మేనేజ్ చేద్దామని ట్రై చేసి, ఆ తర్వాత కూడా మర్డర్ కేసు పెట్టారని చెప్పేసి మొదటి నుంచి ఆరోపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం కాదంటారు. అసలు ఫస్ట్ మర్డర్ కేసు పెడితే మెజిస్ట్రేటు కోప్పడి దాన్ని సెక్షన్ మార్పించిందని ఒక ఇది కూడా ఉంది. ఏంటి అత్యుత్సాహం సార్? ఇప్పుడు పెట్టిన కేసు, ఇప్పుడు వైసీపీ చెప్పిన 304A అంటే అది ఐపీసీ. ఇప్పుడు బిఎన్ఎస్ లో 106 అది క్లియర్ గా ఏం చెప్తుందంటే, ఏ పర్సన్ హూ కాజెస్ ఎన్ అదర్ పర్సన్ డెత్ బై ఏ ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ ఎట్ దట్ డస్ నాట్ అమౌంట్ టు కల్పబుల్ హోమిసైడ్. అది మర్డర్ కేసు కాదు. విచ్ అమౌంటింగ్ టు సార్ ఇది అంటే వైసీపీ మాకు ఒక మీడియా ఉంది, మేము ఏ చెప్పినా అదే అందరూ ఫాలో అవుతారు. ఈ దురదృష్టం ఏంటంటే సార్, కనీసం అతను చనిపోయినప్పటి నుంచి వాళ్ళ పిల్లలకి ఫుల్ ఫీవర్ అంట, వాళ్ళు భోజనం చేయట్లేదు, కనీసం పాలు పెట్టేదానికి లేక కృష్ణన్న చెప్పారు నీళ్ళల్లో. అది కనీసం మానవత్వం సార్. మనం ముందు మనుషులుగా ప్రవర్తించాలా. నేను చూశాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థించే అనేక యూట్యూబ్ ఛానళ్ళు, బ్లేటెంట్ గా సపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యానాల పైన దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. అసలు ఇది ఎక్కడ ఇటువంటి మెంటాలిటీ, ఇటువంటి నేచరు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతాడా? 40 ఏళ్ళు వచ్చి వయసు అయిపోయింది అని ఆయన చంపినా పర్వాలేదని చిన్నపిల్లగాడని చెప్పి ఆ 18 ఏళ్ళ కుర్రాళ్ళు వాళ్ళకి ఇప్పుడు 10ల సంఖ్యలో కోట్ల ఆస్తి అధిపతి వాళ్ళు బాధితులంట, చచ్చిపోయిన వాళ్ళేమో నేరస్తులంట. వీళ్ళు ఎంత దారుణం అంటే, మర్డర్ చేసిన వాడిని పరామర్శించడానికి వెళ్ళటం మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీ హత్యలు చేసిన వాడిని పరామర్శించడానికి వెళ్ళడం మనం చూడటం భారతదేశం ముఖ చిత్రంలో ఇటే మొదటిది. పైగా కనీసం చనిపోయిన కుటుంబం గురించి కనీసం వాళ్ళకి సంతాపం కూడా తెలపకుండా, అంటే వీళ్ళ మానసిక పరిస్థితి ఖచ్చితంగా నేరస్తులకి మేము వెన్నంటే ఉంటాం, నేరస్తుల పాలిట మామయ్యగా తయారైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా కల్లారా కనబడతా ఉన్నా సరే ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారంటే, వాళ్ళ బాబాయ్ సంగతి కూడా అదే చెప్పారండి. వివేకానంద రెడ్డిది కూడా అదే చెప్పారు. ఈ విధంగానే సెటిల్ చేసుకో అవినాష్ దగ్గర ఎందుకు మళ్ళీ ఇబ్బంది అని చెప్పి వాళ్ళ చెల్లిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అంటే హత్యలు చేసినటువంటి వారిని సెటిల్ చేసుకోమని చెప్తా ఉన్నారు. ఇంకా భయంకరమైన మాట ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇరుపక్షాలను పిలిచి సెటిల్మెంట్ చేయాలంట. అసలు మీడియా ముందు డైరెక్ట్ గా వీళ్ళిద్దరు సెటిల్మెంట్ చేయాలా, డబ్బులు ఇప్పారని మాట అంటే మనిషి యొక్క ప్రాణం, దాని విలువ ఓన్లీ డబ్బుగానే చూస్తా ఉన్నారా? మీరు డబ్బు ఇచ్చి ఏదైనా సరే మాఫీ చేద్దాం అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు ఏ విధంగా అయితే మీకున్న డబ్బుతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాలు వాయిదాలకు వెళ్లకుండా ఈ రోజు అడ్డు పెట్టుకుంటా ఉన్నారు. అది కూడా చేయలేదు కదా సార్. పోయిన ప్రాణాన్ని ఎలా తీసుకురాలేమని చెప్పేసి పార్టీ పరంగానో లేకపోతే వ్యక్తిగతంగానో ఎవరన్నా అసలు డబ్బులు ఇచ్చిన పాపాను పోయారు, కనీసం వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిన పాపాను పోయారా? ఇక్కడ ఒక నోట్ చేసుకోండి ఒక పాయింట్. విజయవాడలో సాయి కృష్ణ విషయంలో మాత్రం
అక్కడ 20 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇవ్వకూడదని ఎవరు అంటంలా. ఏంటి ఇండిఫరెన్సెస్ ఏంటిది? కాపు కుర్రోడు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేయటం, అతని యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఇవన్నీ తెలుసు, ఓకే రైట్. అయినా కానీ 20 లక్షల రూపాయలు సాయికృష్ణ కుటుంబం అర్హత ఉన్నప్పుడు ఈ దిక్కుముక్కు లేనివాడండి ఈ కుటుంబానికి సాయం చేయాల్సిన, కనీసం సాయం కాదు మీరు అన్నట్టు కనీసమైన ఒక 4 మంచి మాటలు కూడా లేదు, కనీసం వారి పట్ల ఒక సానుభూతి కూడా లేనటువంటి పరిస్థితిలో ఈ పార్టీ మరి ఏ రకమైన మెసేజ్ పంపిస్తుందో. మరి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. ఏ పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం గారు నీ వల్ల నీ కోసం కాపు కాసినందుకు అతను ఇంటి పేరుతో సహా మార్చుకుంటే ఆయన అనారోగ్యంతో చావుబోతులతో పోరాడుతుంటే కనీసం ఆయన పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. ఈ రోజు కూడా ఆ కుటుంబం జగన్ గారి కోసం పోరాడుతా ఉంది. మీరు భలేవాళ్ళే బాజీ గారు. అసలు బాజీగా పార్టీ నాయకురాలు పిసిసి చీఫ్ షర్మిల గారు సొంత సోదరి, ఆవిడ మేజర్ సర్జరీ అని అనుకుంటా, సర్జరీ ఆవిడ డిశ్చార్జ్ కూడా అయిపోయారు. కనీసంగా మెసేజే లేదు, వెళ్ళి పలకరించడం తర్వాత సాగింది. మీరు ఒకళ్ళు అంత పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోకండి సార్. బాజీ గారు సార్ మ్యూట్లో ఉన్నట్టుంది. బాజీ గారు చూడండి ఒక్క నిమిషం సార్, ఒక్కసారి చూడండి, మ్యూట్లో ఉన్నట్టుంది. లేదు కరెక్ట్ గా ఉందండి. ఓకే ఓకే రైట్ రైట్ ఉందండి. రైట్ రైట్. ఇప్పుడు ఆయన మొహిద్దీన్ గారు చెప్తున్నారు ఏమని, 304 సెక్షన్ వేసి రాజకీయంగా కక్ష సాధించడానికి కుటుంబాన్ని అందరినీ కూడా మీద కేసులు పెట్టారు అని చెప్పేసి. వీళ్ళు కొంచెం కూడా మానవత్వం ఉండి మాట్లాడుతున్నారంటే వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రాజకీయ కక్ష ఏంటండి? ఇప్పుడు వీళ్ళ నాయకులు బోల్డ్ మంది ఉన్నారు. అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా వీళ్ళ నాయకులు ఉన్నారు. అప్పలరాజు మీదే ఎందుకు కక్ష పెడతారు చెప్పండి? ఆయన అప్పలరాజు కొడుకు అరవర్మ బైక్ కొట్టి అతని పాపం నిరుపేద గొర్రెల కాపరిని చంపేయటం నేరం కాదా? అది నేరం కాదండి అది. అట్లాగే ఎవరినో తీసుకొచ్చి సిద్ధార్థ అనే ఫ్రెండ్ని తీసుకొచ్చి సాక్ష్యాలను తారుమారు చేసి ఇతనే చేశాడని చెప్పేసి పెట్టడం నేరం కాదా? అది నేరం కాదా? అది నేరం అవుదా? అది సార్ ఇంకొకటి ప్రస్తావించాలో లేదో నాకు తెలియదు కానీ అతను ఎంత స్పీడ్తో డ్రైవ్ చేశాడు, ఎంత ర్యాష్తో డ్రైవ్ చేశాడు, అతను కండిషన్లో ఉన్నాడో లేదో ఇవన్నీ నాకు తెలియదు కానీ అది పోలీస్ డ్యూటీ. నేను ఇక్కడ బాడీ షేమ్ ఇది కూడా నా పాయింట్ కాదు. అంటే అక్కడ చనిపోయిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ మాటలు మాట్లాడాను. ఎంత బక్కపల్చట వ్యక్తి అంటే ఇన్ ద సెన్స్ నాట్ ఫిజికల్లీ ఓన్లీ, ఎకనామికల్గా ఆ కుటుంబాన్ని పరంగా కూడా చూసిన ఒక గొర్రెల కాపరి రాత్రి 9 తర్వాత నడుచుకుంటూ వెళుతున్న ఒక బక్క ప్రాణి మీద ఇది బుల్లెట్ అంటేనే వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ కుర్రోడు కూడా తక్కువ వెయిట్ ఏం లేడు, మినిమం 100 kgs పైన ఉంటాడు ఇతను. అంటే నేనేమంటున్నానంటే ఆ ఇంపాక్ట్ ఎంత బలంగా ఇంపాక్ట్ అయితే స్పాట్ డెడ్ అవుతారో చూడండి. ఒక రోడ్ యాక్సిడెంట్లో అంత ఈజీగా వెంటనే చనిపోరు. అయినా కూడా బీయింగ్ ఏ డాక్టర్ అయ్యుండి స్పాట్కి వచ్చాడు. అదేమంటే 104 కాల్ చేసాడు, 108. ఎవరి కోసం కాల్ చేసావు నువ్వు? నీ కోసం కాల్ చేసుకున్నావు, ఎవడికి తెలుసు? నువ్వు గనక నిజంగా అతన్ని బతికించాలన్న గనక నీకు కానీ మీ బాబుకి కానీ ఏమన్నా సోయి ఉంటే నువ్వు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజు చెయ్యి. ఆ గంట సేపట్లోనే నీ కొడుకు నువ్వు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించుకున్నావు కానీ ఆ వ్యక్తి అసలు బతుకున్నాడో లేదో కూడా చూడలేదు. ఇది కదా అసలు టోటల్ వైలేషన్ జరిగింది. ఇందుకు కదా అసలు కేసులు పెట్టింది, హిట్ అండ్ రన్ అని చెప్పేసి. సార్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, కనీసం వీళ్ళు హెల్ప్ చేయడానికి పాపం బతికాడో చచ్చాడో కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయారు. సార్ ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నాడు ఎలా? వీళ్ళు ప్రజాప్రతినిధులా? వీళ్ళు ఎట్లా అండి? పాపం పేదల నిరుపేద కుటుంబం ఉండదు, గొర్రెలు కాసుకుని బతికే వాళ్ళు. ఇవాళ రాష్ట్రం అంతా చూస్తున్నారు వీళ్ళ యొక్క రాక్షసత్వాన్ని, వీళ్ళ రాక్షస మనస్తత్వాన్ని రాష్ట్రం అంతా చూస్తున్నారు. రేపు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ రేపు 29 ఎలక్షన్లో చూపిస్తారు, మీకు చూపిస్తారు. ఇంత దారుణమా? కనీసం వెళ్ళి అక్కడి దాకా వెళ్ళిన మనిషి వాళ్ళ ఇంటికి వెళ్ళి చచ్చిపోయిన కుటుంబానికి వెళ్ళి పరామర్శించి ఏదైనా సాయం చేశాడా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇందాక చెప్పినట్టుగా అప్పలరాజును పరామర్శించాలనే దాని మీద చిత్తశుద్ధి లేదు, అది కాదు ఎజెండా. అట్లాగే వీళ్ళని పరామర్శించాలనేది కాదు ఎజెండా. ఇవాళ రాష్ట్రంలో అందరూ ఏం చెప్పుకుంటున్నారంటే వైసీపీ పని అయిపోయింది, వైసీపీ ప్రజాదరణ తగ్గిపోయింది, వైసీపీ రాదు భవిష్యత్తులో
అనే ఒక టాక్ నడుస్తా ఉంది. అది కాదు, మాకు జనం ఉన్నారు, ఇంతమంది వస్తున్నారని నిరూపించుకోవడం కోసం ప్రతిసారి కూడా ప్రతి ప్రతి కారణాన్ని చూపించి ఈయన ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలు చేస్తున్నాడు. అందులో భాగమే ఇది. అందులో భాగమే శ్రీకాకుళం పర్యటన సార్. ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా 16 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన ఆయనకి ములాఖత్ టైం అయిపోతే దొరకదని తెలియదా? అసలు ఇంత రోడ్ షో ఎందుకండి? నిజంగా అప్పలరాజు మీద అభిమానం ఉంటే ఆయన 4 వేసుకొని, ఆయన జీప్ వేసుకొని, కారు వేసుకొని వెళ్ళి ఒక్కడే వెళ్ళి పరామర్శించి జైలుకి ఒక్కడే వెళ్ళి పరామర్శించి తర్వాత మీడియా సమావేశంలో ఏదో చెప్పుకోవచ్చు, చెప్పాల్సిందేదో. అలా చేయలేదు కదా. అడుగడుగున బ్రహ్మరథాలు పట్టించుకోవటం, పూలు జల్లించుకోవటం, జిందాబాద్ కొట్టించుకోవటం, సాయంత్రం 6 దాకా అలాగే రోడ్డు మీద కాలక్షేపం చేశాడు. దీన్ని ఏమంటారు? పరామర్శ యాత్ర. అది పరామర్శ యాత్ర అండి? ఎవరు పిచ్చోళ్ళకి చెప్పినట్టు చెప్తారు. ఆ మొహిద్దీన్ గారు అంటారు రాజకీయ కక్ష, అసలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ మిస్ అయింది సార్, ఒకవేళ మిస్ అయింది, ఓకే, అనుకోకుండా ఏదో జరిగింది, ఏదో ఆ ఉత్సాహంలో దాంట్లో ఏదో టైం అయిపోయింది అనుకుందాం. ఏమైందండి? నెక్స్ట్ డే ఈ రోజు మార్నింగ్ ములాఖత్ ఇమ్మంటే ఎవరా ఇస్తారుగా? నాకు తెలిసినంత వరకు నీకు నిజంగా కనుక కావాలనుకుంటే మరో అవకాశం ఇస్తారుగా. ఉండో లేకపోతే మళ్ళా వచ్చు అంటే అయిపోయింది ఇక. అవును, కరెక్ట్. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ కక్షలు కాదు సార్. వీళ్ళు ఇసుక కాజేసి, లిక్కర్లో డబ్బులు కాజేసినా కేసులు పెట్టకూడదు, మా మనుషులు చంపేస్తున్నా కేసులు పెట్టకూడదు, అది కూడా రాజకీయ కక్షలే. వీళ్ళు బూతులు తిట్టినా గానీ, అమ్మనా బూతులు తిట్టినా గానీ మన కేసులు పెట్టకూడదు, అది కూడా రాజకీయ కక్షగానే చూస్తారు. రాజకీయ కక్ష కాకుండా రియల్ గా మీరు చేసిన తప్పులకి శిక్ష పడిందని ఏదన్నా ఒక్కటి ఒప్పుకున్నారండి వీళ్ళు? ఒక్కటి చెప్పమనండి మొహిద్దీన్ గారిని. ఒక్కటి. చాలా ఆరోపణలు, చాలా కేసులు జరిగినాయి. ఒక్కటి నిజంగా మా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇది పెట్టారని ఒక్క మాట చెప్పమనండి మొహిద్దీన్ గారిని. సరే, యాక్చువల్ టైం అయిపోయింది. కానీ వైసీపీలో ఎమ్మెల్సీ అంట, ఆయన పేరు మాజీ పోలీస్ అధికారి, ఆయన వీడియో రిలీజ్ చేశాడు. చాలా అద్భుతంగా మాట్లాడాడు. నిన్న ఆ ఎస్ఐ, మహిళా ఎస్ఐ కొత్తగా విధుల్లోకి వచ్చారంట. ఆవిడ వెరీ యంగ్ ఆఫీసరు, ప్రవల్లిక ఆట ఆవిడ ఏ రకంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో అవన్నీ కూడా అక్కడ విజువల్స్లో కనపడుతున్నాయి. దాన్ని ఖండిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ, ఆయన పేరు నాకు గుర్తు రావటం లేదు, ఆయన ఖండిస్తూ సుదీర్ఘమైన కృష్ణాంజలి గారు ఆడియో అండి, ఎమ్మెల్సీ యేసురత్నం అండి. ఎంత బాధపడతా ఆయన మాట్లాడుతుంటే కళ్ళమ్మట ఇది కళ్ళు చెమర్చినాయి. అంటే ఆ పిల్లకి ఒక దెబ్బ తగిలినా కానీ నేను బాధపడేవాడిని కాదు, ఎందుకంటే మేము సర్వీసులు అనేకం చూసాము. పోలీసులు ఈ ధర్నాలు, ర్యాలీలు ఆపేటప్పుడు అటు ఇటు అవుతా ఉంటే, తోపులాటలు జరుగుతుంటే, పోలీసులకి గాయాలవుతుంటే, ఆందోళనకారులకి గాయాలవుతుంటే, అది కాదు అక్కడ జరిగింది. ఇట్స్ లిటరల్లీ మోలెస్టేషన్ ఆఫ్ ఏ ఉమెన్. ఫర్గెట్ అబౌట్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్గా ఆవిడ వాళ్ళ రక్షణ కోసం దిగితే తన రక్షణ కోసం తను పరుగులు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. చాలా ఇన్అప్రోప్రియేట్గా ఉంది అదంతా కూడా. నేను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే, ఆయన ఏదో వైసీపీ అనేది వేరే అని కాదు. ఆ విజువల్ చూసినా కానీ నిన్న కూడా మేము దాని మీదే చాలాసేపు డిస్కస్ చేసాము. ఈరోజు అది ఆ పాయింట్ని టచ్ చేయకుండా ఈ డిబేట్ క్లోజ్ అవ్వడం అనేది నాకు ఇష్టం లేదు. కాబట్టి పునరాలోచించుకోవాలి. ఇంకా మాట్లాడితే ఏదో అనుకోకుండా జరిగింది అని చెప్పేసి తప్పించుకుందాం అని చెప్పేసి కొన్ని వ్యవహారాలు చేస్తున్నారు. వాటిని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. విజయగన్ గారు ఫిగ్గా దాంతో పాటుగా పోలీసులకి ఒక స్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని కూడా ఎవరైతే ఆమెను చేసినటువంటి విధానం చూస్తూ ఉంటే నిజంగా తెనాల్లో ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ జరిగిందో అది విధమైన ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉందండి. రైట్. కృష్ణాంజలి గారు క్లోజింగ్ కామెంట్స్, జస్ట్ 30 seconds ప్లీజ్. ఇక్కడ ఒక అంశం అండి. ఇప్పుడు ఆయన యేసురత్నము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, అంతకు మించి ఆయన 6 సీఎం దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశాడండి. ఆయన పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు మహిళా పోలీసు ఆవిడ ఆ విధమైనటువంటి ఇబ్బంది గురవటాన్ని ఆయన తీవ్రమైనటువంటి మనోవేదన గురై ఆయన మాట్లాడారు, మీడియాతో మాట్లాడారు. ఈ విధమైనటువంటి సంస్కృతి మంచిది కాదండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్ది మంది చేశారు, అక్కడ ఎంతమంది చేశారు, మొత్తం పార్టీకి వస్తుంది ఇది. ఇప్పుడు ఆవిడ పోలీసా మీరు అన్నట్లుగా, లేకపోతే పోలీస్ కాకపోయినా ఇప్పుడు ఒక మహిళగా అయినా సరే గౌరవం ఇవ్వాలి కదా. ఆ మహిళకు కూడా మీరు ఆ విధమైనటువంటి అవమానానికి గురి చేసేటువంటి విధంగా వ్యవహరిస్తే
ఇంత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఉంటారు అని ఒక సందేశం బయటికి వెళ్తే ఇప్పుడు ఈ రోజున మన సమాజంలో సగం మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెదరించుకుంటారా, చెదరించుకోరా? మరి ఇది ఎందుకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పార్టీ అధినాయకుడు దృష్టికి వస్తే జగన్మోహన్ రెడ్డి అయినా సరే దాని మీద క్షమాపణ చెప్పడమో, జరిగినటువంటి దాని మీద పరిణామం మీద మాట్లాడుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. కనీసం దాని గురించి మాట్లాడి సరైనటువంటి క్షమాపణ లేవు, దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా లేదు. రైట్ బాజీ గారు, ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ జస్ట్ 30 seconds క్లోజ్. సార్, ఇప్పుడు వైసీపీ పార్టీకి మహిళలంటే గౌరవం లేదు, మహిళల యొక్క మాన ప్రాణాలకి విలువ లేదు, పేదవాడి ప్రాణానికి అంతకంటే పూచికపుల్లతో సమానంగా చూసే పరిస్థితి ఉందనేది ఇవాళ ఈ సంఘటన తోటి, శ్రీకాకుళం ఇన్సిడెంట్ తోటి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది సార్. ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రజలకు సరైన బుద్ధి చెప్తారు వీళ్ళకి. ఎందుకంటే అనేక ఇన్సిడెంట్స్ సార్, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడు, 70 ఏళ్ల ముసలాడు అని చెప్పేసి ఎన్నాళ్ళు బతుకుతాడో ఎవరో తెలియదు అంటాడు. ఎవరు బతుకు ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరు చెప్తారు సార్? 25 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతాడా, లేకపోతే 65 ఏళ్ళు పోతారా? ఏం మాట్లాడతాడు ఆయన? పిచ్చికి పెట్టి మాట్లాడతాడు, పిచ్చి ప్రేలాంపలు మాట్లాడతాడు, విఘ్నత కోల్పోయి మాట్లాడతాడు, అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే వైసీపీ పార్టీ మనస్తత్వం ఏంటి, ఆ పార్టీ యొక్క పద్ధతి ఏంటి, పేదల పట్ల ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తారనేది క్లియర్ గా, మహిళల పట్ల ముఖ్యంగా చాలా అమానుషులు సార్. ఆ అమ్మాయి పాపం వాళ్ళ సెక్యూరిటీకి వస్తే ఆ రకంగా కీచకుల్లాగా లాగి చేతులు వేసి అమ్మాయిని మ్యాన్ హ్యాండింగ్ చేశారు. ఖచ్చితంగా దీని మీద మా పార్టీ తరపు నుంచి ఎందుకు కేసు పెట్టలేదో దీన్ని నాకు అర్థం కావట్లేదు. ఈ సంఘటనని సుమోటోగా తీసుకొని కోర్టు అన్నా కానీ దీన్ని కలగ చేసుకొని కేసు పెట్టాలా, ఆ బాధ్యత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీదను, ఆ అమ్మాయి మీద చేసిన వాళ్ళని, నెట్టిన వాళ్ళని, ఆ రకంగా ప్రవర్తించిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నాను. ఎవరైనా కానీ కేసులు మనం ఫైల్ చేయొచ్చు, అట్లాగే కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. ఈ వీడియోస్ ఆధారంగా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను సురేష్ గారు. రైట్ సార్, మా ఈ డిబేట్ తరఫున ఆ పర్టికులర్ ఆఫీసర్ ప్రవళిక గారికి కూడా పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.